నీ కోరికేంటో చెప్పవే ముసలి. నువ్వెంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అహల్య నిన్ను చంటి బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది. తనెక్కడుందో తెలియదు, తిరిగి ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. నీకు వారం టైం ఇస్తున్నాను. ఈలోపు అహల్య ఎక్కడున్నా తీసుకురావాలి. వారంలోపు నువ్వు అహల్యని తీసుకురాకపోయినా, అహల్య తిరిగి రాకపోయినా నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాలి. ఇదే నా కోరిక. వీడితో నా కోరిక నెరవేర్చే బాధ్యత నీదేనమ్మాయి. ఇదేం కోరిక నాన్నమ్మా? నేను అదితిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అది జరగని పని. ఆ అహల్య కోసం ఇంకా ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావురా? ఇలాగే ఒంటరిగా ఉండిపోతావా ఏంటి? అందుకని నువ్వు పెట్టిన కండిషన్ ఏం బాలేదమ్మా. అవునత్తయ్యా, ఇదేం పద్ధతిగా లేదు. మరేం చేయమంటావే? ఆ అహల్య ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు, ఎప్పుడు తిరిగి వస్తుందో తెలీదు. నా ముని మనవడు తల్లి లేకుండా ఉన్నాడు. వాణ్ణి చూసుకోవడానికి వాడికి ఒక అమ్మ కావాలి కదా. అదితి లాంటి అమ్మ అయితే అటు గౌతమ్ని ఇటు చంటి బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటుంది. చాలా థ్యాంక్స్ బామ్మగారు, నా గురించి చాలా బాగా ఆలోచించారు. ఏంటి ఏంటి తను చూసుకునేది? నా కొడుకుని నేను చూసుకోగలను. ఎలా చూసుకుంటావురా? ఈ నర్సు మీరా లేకుండా, అదితి లేకుండా నువ్వొక్కరోజు ఒక్క గంటైనా బాబుని చూసుకోగలవా? అయితే మాత్రం నేను అదితిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు నా అహల్య తప్ప ఇంకెవరూ అక్కర్లేదు. అందుకే నీకు వారం టైం ఇస్తున్నాను. ఈలోపు అహల్య ఎక్కడున్నా వెతికి తీసుకురా. అవునరా, ఇదే సరైన కండిషన్. వారం తర్వాత కూడా అహల్య రాకపోతే అప్పుడు అదితిని పెళ్లి చేసుకో. ఒప్పుకో బామ్మర్ది, నీకింతకంటే మంచి చాయిస్ ఉండదు. ఏంటి ఒప్పుకునేది? నేను ఒప్పుకోను. ఇలాంటి దిక్కుమాలిన కండిషన్కి నేనే కాదు, ఏ మొగుడు ఏ మగాడు ఒప్పుకోడు. వాణ్ణొప్పిస్తానని మాటిచ్చావమ్మాయి. నువ్వేం చేస్తావో తెలీదు. వాణ్ణి ఒప్పించాలి. కాదని మాట తప్పావో మర్యాదగా ఉండదు. వెళ్ళా. అమ్మా, నువ్వు ఇలాంటి కండిషన్ పెడతావని ముందే తెలుసుంటే అసలు నేను ఈ సెలబ్రేషన్ చేసుకునేవాడిని కాదు. ఏంటత్తయ్యా ఇది? ఎందుకు వాణ్ణి అనవసరంగా బాధ పెడతారు? ఇప్పటికే జరిగిన గొడవలు అవమానాలు చాలవా? ఇంకొకసారి పెళ్లి పేరుతో అదితిని అవమానించాలా? వాడి పెళ్లికి ఒప్పుకోడు, ఈ పెళ్లి జరగదు. అనవసరంగా ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తారు? వాళ్ళలాగే అంటారులే అదితి. వారం కాదు కదా, సంవత్సరమైనా సరే ఆ అహల్య తిరిగి రాదు. ఈసారి పక్కా నీకు గౌతమ్కి పెళ్లి జరుగుతుంది. థ్యాంక్ యూ బామ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. మా మామ్ కూడా చేయలేని పని మీరు చేశారు. లవ్ యూ బామ్మగారు, లవ్ యూ. భలే దెబ్బ కొట్టావు నాన్నమ్మ. ఈ దెబ్బతో గౌతమ్ గాడికి దెయ్యం వదులుతుంది. అవును బామ్మగారు, గురి చూసి కొట్టారు. ఇక బామ్మర్ది ఏం చేయలేడు.
ఏంటి మీరా గారు? మా నాన్నమ్మకి అలాంటి మాట ఎందుకు ఇచ్చారు? నా అహల్య తిరిగి రాదని ఫిక్స్ అయిపోయారా? లేక నా అహల్య కోసం నేను వెతికే ప్రయత్నం చేయను అనుకున్నారా? నేను అలా అనుకోలేదు సార్. ఏదో ఒక రోజు నా అహల్య నా కోసం బాబు కోసం తిరిగి వస్తుందండి. ఆ నమ్మకం నాకుంది. అహల్య మాకు భౌతికంగా దూరంగా ఉండుండొచ్చు, కానీ తన మనసంతా ఇక్కడే ఉంటుంది. తను మా చుట్టుపక్కలే ఉందని మా మనసు చెప్తుందండి. అంతెందుకు, అసలు మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు నా అహల్యనే నా ఎదురుగా నించున్నట్టుంది. మిమ్మల్ని అహల్య అని నోరారా పిలవాలనుంది. అయ్యో, నేను మీ భార్య అహల్యని కాదు, నేను నర్సు మీరాని. తెలుసండి, మీరు మీరానే. మీరా జాస్మిన్ అని, మీది కేరళ అని, మీరు మలయాళం మాట్లాడతారని కూడా నాకు తెలుసు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారండి మీరు? నా భార్య నాకు 4 రోజులు దూరంగా ఉంటే తనని మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా మీకు? మా పెళ్లి 3 సార్లు జరిగిందండి. ఒకసారి స్వర్గంలో, 2 సార్లు భూమి మీద జరిగింది. ఎవరైనా తన భార్యకి 3 ముళ్ళే వేస్తారు. నేను 6 ముళ్ళు వేశానండి. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆ శివపార్వతుల్లా, సీతారాముల్లా మా జంట చాలా బాగుంటుందండి. అరే, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా నాన్నమ్మకి మాట ఎలా ఇచ్చారు? ఏదో మీతో కాస్త నవ్వుతూ చనువుగా మాట్లాడుతున్నాను కదా అని అంత అలసైపోయానా మీకు? అయ్యో లేదు సార్, మీరంటే నాకు చాలా గౌరవం. మరి ఎందుకు అలాంటి మాట ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అంటే అది మీ నాన్నమ్మ గారు ఫాదర్స్ డే జరిపిస్తానని చెప్పారు, అందుకని. అంటే నా సంతోషం కోసం ఇలా చేశానంటారు, అంతేనా? అవును సార్. సరే, మీరిచ్చిన మాట మీరే నిలబెట్టుకోండి. నేనైతే నా అహల్యని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నా అహల్య ఎక్కడున్నా సరే వారంలోపు వెతికి తీసుకొచ్చే బాధ్యత మీదే. నేనెలా వెతుకుతాను సార్? ఆవిడ ఎక్కడుందో నాకేం తెలుసు? నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఏం చేస్తారో మీ ఇష్టం మీరా గారు. ఈ సమస్య సృష్టించింది మీరే కాబట్టి పరిష్కరించాల్సింది కూడా మీరే. లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ముందే చెప్తున్నాను. సార్, నన్ను ఇబ్బంది పెడతారా? అవును, వారం లోపల మీరు నా అహల్యని తీసుకురాకపోతే మీరు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అనవసరంగా పెద్ద ఆవిడికి మాట ఇచ్చాను. అప్పుడు ఆవిడకిచ్చిన మాట కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా మాట ఇచ్చాను. అలా అని నేను అహల్య అని చెప్పలేను, మరో అహల్యను తీసుకురాలేను.